కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు కానుండడం ఆహ్వానించదగిన విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓర్వకల్లు దగ్గర సుమారు 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. కాగా ఈ వివరాలను డిప్యూటీ సీఎం కు వివరించిన పీపుల్ టెక్ గ్రూప్ సీఈఓ విశ్వప్రసాద్ వాహన తయారీ, టెస్టింగ్ ట్రాక్స్, R&D, ప్లగ్ అండ్ ప్లే, ఇండస్ట్రియల్ ప్రాంతాలు వంటివి ఇందులో ఉంటాయని తెలిపారు. దేశంలోనే తొలి ప్రైవేట్ ఈవీ పార్క్ గా ఇది నిలుస్తుందన్న ఆయన దీని ద్వారా 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు 13,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కృషి చేస్తుందని తెలిపారు.